అంటే మీరెందుకు డిజిటల్ బాగా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారా? మొన్న ఫస్ట్ నాకు అలవాటు అవ్వలేదు మొన్న మా అందరికీ తెలియదు మీరు వాట్సాప్ కూడా వాడరని నాగార్జున గారు చెప్పేదాకా. చాలా అదే చాలా అంటే కోవిడ్ టైంలో దాని ముందు నుంచి ఏదో ఇంకా సరే అని అట్లా అనేసి ఇప్పుడు అంటే అప్పుడప్పుడు ఏదైనా ఎవరైనా ఫైల్ ట్రాన్స్ఫర్ చేయాలో లేకపోతే ఫోటోలు చూపించాలంటే ఇంకా అసలు అది కాక మాధ్యమం లేకపోతే ఓపెన్ చేస్తాను కానీ జనరల్గా నేను ఐ డోంట్ చూడండి. సెలవు కొంచెం తక్కువ చూస్తాను యాక్చువల్లీ. అంటే ఓన్లీ కాల్స్ వాడతారు. మరి అదర్ మీడియంస్ కూడా నేను సావి కాదు యాక్చువల్లీ. నేను ఇంటర్నెట్ ఫేస్బుక్ నాది ఎవరో నేను రాస్తాను అప్పుడప్పుడు నాకు ఏదైనా నేను ఇష్యూ నేను ఏదైనా స్పందించాలన్నప్పుడు రాస్తాను కానీ ఎవరో మెయింటైన్ చేస్తారు. అంటే నేను రాస్తాను నేను వాళ్ళకి చెప్తాను నేనే కూర్చొని నా అకౌంట్ చూసుకుని లైక్స్ చూసుకుని ఎవడే కామెంట్లు చూసుకుని కామెంట్లు నేను అసలు చదవను అసలు. నేను పోస్ట్ పెట్టిన తర్వాత టైం నాకు ఇంట్రెస్ట్ అంటే నాకు ఈ సినిమానే నేను నా సినిమా ఎవరైనా నా ఫేస్ మీద తిడితే నేను యాక్చువల్లీ నేను నవ్వగలుగుతాను. యాక్చువల్లీ నవ్వుతాను, నేను మెచ్చుకోగలుగుతాను కూడా అతన్ని. అంటే ఓహో నువ్వు అలా అనుకున్నావా? ఇప్పుడు ఇంతకు ఎవరో జర్నలిస్ట్ అంటే నాకు ఏదో లవ్ స్టోరీలో ఇలా అనుకున్నాను ఇలా ఏమైనా చేశారంటే అది నా తప్పే ఉండొచ్చు. నువ్వు అలా అనుకుని సెకండ్ హాఫ్ నుంచి ఇలా టర్న్ అయింది అంటే నేనేదో తప్పు చేసుకుంటాను మేకర్గా అన్నాను అంతే. అంతకుమించి నేను అది నిజంగా బిలీవ్ చేస్తాను అది. అంటే ఎందుకంటే సినిమా కానీ నావల్ కానీ మనం బయట పెట్టినప్పుడు ఎవరి ఇంటర్ప్రిటేషన్ వాళ్ళది. నాకు హ్యాపీగా అనిపించింది, నేను చాలా సంతోషంగా చదువుకున్నాను, అద్భుతం అంటే నేను హ్యాపీ ఫీల్ అవుతాను. నాకు నచ్చలేదు నువ్వు ఇలా ఎందుకు చేసావంటే చెప్పడానికి ట్రై చేస్తాం కానీ ఇంకా అంతకంటే ఒపీనియన్ ఇస్ ఒపీనియన్ అంతే. సో అసలు నేను కాంట్రడిక్షన్ అంటే నేను ఇన్స్టా ట్విట్టర్ ఏవి కూడా పెద్ద చేయను వాటిలో కూడా అసలు ఇప్పుడే చూస్తారా ఎప్పుడైనా చూడరు అసలు చూడండి అసలు మరి సినిమా అయిపోగానే ఇమీడియట్గా ఏం చేస్తారు? మరి సినిమా అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం ఏం చేయాలి అంటే అదే కొంచెం ఇంట్లో ఉంటాను, కొంచెం రెస్ట్ తీసుకుంటాను. సంథింగ్ వాట్ డూ ఐ డూ అంటే మేబీ రీడింగ్ వాచ్ సమ్ టీవీ, పిల్లలతో ఆడుకోవడం, ఇక్కడ తిరగడం, కొంచెం మోస్ట్ టైం స్పెండ్ చేసిన వాళ్ళని కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాను. అసలు వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఏంటి. అంటే ఫామ్ హౌస్కి వెళ్ళరా? ఫామ్ హౌస్కి వెళ్ళి ఓకే. మరి ఒక కొత్త సబ్జెక్ట్ ఎక్కడ ఉంటుంది మళ్ళీ? ఏదో ఇలా తిరుగుతూనే ఏం చేయాలనుకున్నా చాలాసార్లు ఒక 6 నెలల తర్వాత ఏదైనా రాయాలి ఏదైనా తీయాలి అన్నప్పుడు ఏదో అది ఏం తీయాలన్నది అప్పుడు ఆలోచిస్తాను. ప్రిపేర్డ్గా ఏమి ఉండదు, ప్రిపేర్డ్గా ఉండదు. అందుకే నేను నెక్స్ట్ సినిమా ఏంటి ఎవరితోటి అంటే నాకు యాక్చువల్లీ జెన్యూన్గానే నాకు తెలియదు, ఆన్సర్ ఉండదు. మీరు ఒక డిఫరెంట్ పర్సనాలిటీ కానీ మీరు సరే మీరు ఎంత డిఫరెంట్ థింగ్ చేస్తారు ఏమని, కానీ మాకైతే మాత్రం అసలు గోదావరి సినిమా, ఆనంద్ సినిమా, ఈవెన్ లీడర్ సినిమా దేనికి అదే ఇవన్నీ అంటే నేను వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు 25 years అవుతుంది. మీరు వెనక్కి చూస్తుంటే ఇదే సినిమా ఉంటుందని మీరు అంటున్నారు కానీ ఇది కాదు, అన్ని సినిమాలు ఉంటాయి మీ వెనకాల. కరెక్ట్. అది నేను అంటే వెనక్కి తిరిగి చూసుకుని నేనేమనుకుంటానంటే ప్రాబ్లీ ఎక్కడో అమ్మాయిల గురించి నేను 3 సినిమాలు చేశాను. గోదావరి, ఆనంద్. సరే అమ్మాయిల గురించి అంటే ఒక అమ్మాయి ఇది వ్యక్తిత్వం ఏదైనా కానీ, ఫిదా, అలాగే పాలిటిక్స్లో అది గొప్ప నేను అది నిలబడే సినిమాలు బేసిక్గా. అలానే పాలిటిక్స్లో లీడర్ అది నిలబడుతుంది. అట్లా స్టూడెంట్ లైఫ్లో హ్యాపీ డేస్, అట్లా ఒక్కొక్క జానర్లో ఒక్కొక్కటి నేను చేశానేమో అనిపిస్తుంది. అంటే ఐ ఫీల్ వెరీ గుడ్ దట్ ఇది చేశాను. వాటితో పోల్చుకుంటే ఈ సినిమా ఎలా ఉంటుందో తెర మీకు వచ్చింది కానీ మాకు తెలియదు. వాటికన్నా గొప్ప సినిమా అయ్యి ఉండొచ్చు, అవ్వచ్చు, కాదనట్లేదు. బట్ మీరు ఇప్పుడు ఇలా డీటెయిల్గా తీసి కేటగరైజ్ చేసి చెప్తే ఇదైతే వాటితో చివరినే ఉంటుందేమో. ఎందుకంటే ఈ సబ్జెక్టులు ఇది అందుకే అంటున్నాను నేను. అంటే కొన్ని ఇది అదే ఇప్పుడు మనం మర్చిపోయినా మనం పట్టించుకొని వ్యక్తుల గురించి ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు అమ్మాయిలు మనకు తెలియదు, అది వాళ్ళ గురించి కూడా చెప్పాలనేది ఉంటుంది కదా. సో అదే ఎవాల్వ్ అయినా ఉంటాను నేను బేసిక్. అంటే ఇప్పుడు నాకు తెలిసింది సరే ఇప్పుడు అమ్మాయిలు ఉన్నారు, సరే కొంచెం కాస్ట్ తెలుసు, కొంచెం అర్థమైంది, నేను బాధపడుతున్నాను అంటే నేను ఒక సినిమా తీయగలుగుతాను కానీ ఈ ప్రపంచాన్ని తీయలేము అనమాట. సో అది ఈ సినిమా ఆ కేటగిరీలో వస్తుంది. అంటే మీకు ఎవరికి మిమ్మల్ని మీరు చూసుకోకపోవచ్చు కానీ వీళ్ళ కథ అది ఉంటుంది కదా, అది నాకు ఎక్సైట్, అంటే మోర్ ఎక్సైటింగ్. ఏదో ఒక వేరే ఫ్యాసెట్. ఇది అంత నమ్ముతున్నారంటే ఖచ్చితంగా ఏదో ఉంది, ఉంటుంది. ఏదో ఉంది, మేము ఎల్లుడు చూస్తాం. ఏదో తర్వాత ఖచ్చితంగా మీతో మాట్లాడాలి, తప్పకుండా మాట్లాడాలి. రష్మిక క్యారెక్టర్ ఎలా ఉండబోతుందంటారు? బాగుంటుంది, చాలా ఇది వరకు తీసిన హీరోయిన్ క్యారెక్టర్ లైవ్లీ ఉంటుంది. అలా అంటే మంచి అంటే ఆమెకు మంచి సినిమా లెంత్లో ఈ మొత్తం ఈ కయోస్లో ఈ పొద్దు హడావిడిలో ఆమె చాలా బ్యూటిఫుల్గా ఇంటిగ్రేట్ అయిన పాత్ర చాలా బాగా చేసింది యాక్చువల్లీ. ఇప్పుడు స్క్రీన్ స్పేస్ చాలా టఫ్ టైం కదా ఇంతమంది క్యారెక్టర్ అంటే కానీ మీకు చాలా అంటే అలా అనిపించదు మీకు యాక్చువల్లీ సినిమా.
సినిమాలో అసలు ఎవరి స్క్రీన్ ప్లేస్ గురించి మీరు తర్వాత మాట్లాడరు అనిపిస్తుంది నాకు. సినిమా నేను చూసుకున్నాను కాబట్టి చెప్తున్నాను. అంటే బేసిక్గా అవును. నాకు ఆ డౌట్స్ ఇప్పుడు ఒక జర్నలిస్ట్ కానీ ఎవరైనా అన్ని డౌట్స్ నేను మా వాళ్ళందరూ పదే పదే నా టీం వాళ్ళు చెప్తా ఉంటారు. అవును. నేను సినిమా చూసిన తర్వాత ఇట్లా ఇది వీళ్ళకి తక్కువైంది ఎక్కువైంది అనేది అనిపించదు యాక్చువల్లీ సినిమా. మీరు అంత త్వరగా ఏది డిసైడ్ అవ్వలేరేమో కదా. డిసైడ్ అవ్వలేరు అంటే నేను అంటే ఇప్పుడు టేకింగ్ ఎలా ఉంటుంది మీ సెట్లో టేకింగ్? చాలా ఫాస్ట్గా ఉంటుంది. చాలా ఫాస్ట్ అంటే అక్కడ డిసైడ్ చాలా ఫాస్ట్గా డిసైడ్ చాలా అయిపోతుంది. ఫాస్ట్గా డిసైడ్ అవుతుంది. అదే కానీ ఒకసారి లెఫ్ట్ ఒకసారి రైట్ అదే ఉంటుందా? నేను చాలా తక్కువ నేను తక్కువ టేక్లు అడుగుతాను, మరీ ఎక్కువ కూడా అడగను. నేను వాళ్ళ బాడీ లాంగ్వేజ్ బట్టి నేను ఫాస్ట్ తీస్తాను యాక్చువల్లీ. అంటే స్లో అంటే ఓవరాల్ ప్రాసెస్ ఇంత లెంత్ ఇది ఉంటుంది. నేను చెప్పాను కదా, నేను కథ కనటము, దాన్ని కథ రాయడము, దాన్ని మేకింగ్ చేయడానికి థింకింగ్ అదంతా ఎక్కువ టైం పడుతుంది, కానీ తీయడం నేను ఫాస్ట్గానే తీస్తాను యాక్చువల్లీ. బట్ మేకింగ్ ప్రాసెస్ టోటల్గా ఎక్కువ అవుతుంది. అందుకే మరీ నా ఈ పెద్ద ఇప్పుడు నేను ఫస్ట్ సినిమా కూడా మీరు యాక్చువల్ ఆనంద్కి డాలర్ డ్రీమ్స్కి మధ్యలోనే 4 years గ్యాప్. డాలర్ డ్రీమ్స్ తర్వాత ఆనంద్ చాలా గ్యాప్. అంటే నాకు అది అక్కడ చాయిస్ లేదు. నేను ఆనంద్తో స్క్రిప్ట్ రెడీగా ఉన్నా కానీ నాకు చాయిస్ లేదు అన్నమాట. ఎవరు నాకు ముందుకు రాలేదు. సో తిరుగుతా ఉన్నాను గడప అది ఆ కాఫీని ఆస్వాదించడానికి ఎవరు రాలేదు. అసలు అది ముందు రాలేదు, సినిమా తీసిన తర్వాత రాలేదు. నేనే డిస్ట్రిబ్యూట్ కూడా అదే కదా. అంతే. హ్యాపీడేస్ కూడా మీరు అప్పుడు రాజు గారు తీసుకుని అయింది కదా. హ్యాపీ డేస్ ఓకే అండి. హ్యాపీ డేస్ నాకు అంత అసలు మార్కెటింగ్ అది ఏమంత జస్ట్ హ్యాపీ నేను తీసుకున్నాను, కానీ ఇది అది ఇంత కష్టాలు కాదు. ఆనంద్ కష్టాలు. ఆనంద్ ఎక్కువ కష్టాలు. సో ఇక నిజంగా మీరు ఓటీటీకి దృష్టిలో పెట్టి ఫాస్ట్ సినిమా అంటే ఓటీటీ కోసం అని పక్కన పెడితే ఫ్యాన్స్ ఉంటారు కదా. ఇప్పుడు శేఖర్ కమ్ముల సినిమా వస్తుంది తొందరగా అనే సెట్ ఆఫ్ ఆడియన్స్ కొందరు ఉంటారు కదా. వాళ్ళు మీ త్వరగా ఇంకో సినిమా వస్తుంటే చూడాలి ఉంటారు. అది చూద్దాం సార్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్స్.